సంక్రాంతికి బాపట్ల వచ్చాం కదా. అయితే మేము మార్కెట్కి వెళ్ళి త్యాగలు, చెరుకులు, టమాటా, ఇక్కడ ఎల్లిపాయలు అత్తయ్యకు ఒక పావు కేజీ, నాకు ఒక పావు కేజీని తీసుకొచ్చాను. నాకు ఇట్లా లావుగా ఉన్న పాయలు అంటే చాలా ఇష్టం. అది తొందరగా ఈజీగా ఉంచుకోవటానికి అవుతుందని చెప్పేసి నేను ఎక్కువగా ఇట్లా లావు పాయలని తీసుకుంటుంటాను. ఇంకా చూడండి చాలా బాగున్నాయి అసలుకి. ఈయనేమో మనకు అక్కడ దొరుకుతాయి కదా విజయవాడలోని, ఇక్కడ ఎందుకు బరువు ఎందుకు అని కాదు, నాకు ఇట్లా లావు పాయలు ఉంచుకోవడానికి బాగుంటాయి, నాకు ఇష్టంగా ఉంటాయి అని చెప్పి తీసుకున్నాను. అత్తయ్యలకు పావు, మాకు పావు అని తీసుకొచ్చా. ఇంకా వాళ్ళు మార్కెట్ నుంచి కొత్తిమీర, గోంగూర అట్లా ఇచ్చేసారా. ఇట్లా ఇది కొబ్బరికాయ అండి, అట్లా ఒలిచిస్తున్నాడు అతను. కాయ 40 రూపాయలు, ఒలిచినందుకు ఏం కాదండి అన్నారు. పిల్లలు చుట్టంగా బాగుంటుందని చెప్పి తీసుకొని వచ్చాను. కొబ్బరికాయ చాలా నీట్గా ఒలిచి ఇచ్చారండి. చూడండి, మేమైతే పక్కన వాళ్ళు వేటపోతుని వస్తున్నాం, ఒక వాటా కావాలా మటన్ అని అడిగారు. అందుకని చెప్పేసి తీసుకున్నాము. అత్తయ్య వాళ్ళు మటన్ తినకూడదు, అత్తయ్య మామయ్య ఇద్దరం, అందుకని వాళ్ళకి మొయ్యలని చేపలు తింటారంట బాగాను. అందుకని అవి తీసుకొచ్చానండి, కొద్దిగా పులుసుకి కొద్దిగా వేపుడికి అని చెప్పేసి. అదండి ఇలా మొయ్యలు అంటారంట వీటిని. కట్ చేయించాలండి, చేపలు చూపించలేదు. ఇట్లా అన్నీ షాప్ తెచ్చాం. అత్తయ్యకి మా వారికి అయితే గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం, అందుకని గోంగూర కూడా బాగానే పట్టుకొచ్చాము. బాపట్ల వచ్చి ఇలాగా అన్ని షాపింగ్కి వెళ్ళాం. ఇవి అయితే నేను బాబుగడు బాగా తింటాం, అవి నేను ఆయన తింటాం, ఇట్లా అనమాట. ఇక నిమ్మకాయలు ఏంది, వీళ్ళకి నాన్ వెజ్ దిగదు, తండ్రి కూతురు ఇద్దరికి. అసలు నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట. కేవలం ఇలాగ తీసినందుకే కాయ కొనుక్కొచ్చు, ఇప్పుడు అవసరం ఏమి లేదు నాకు కొబ్బరికాయతో, అది ఇలా తీసినందుకే తీసుకొని వచ్చాము అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.